Hi everyone, good morning. So can you see my screen everyone online? Can you confirm everyone? So am I audible? Sir confirm చేయండి online guys. So నా వాయిస్ క్లియర్ గా ఉందా? Yes, sir. Fine. Yeah. So today we have AWS introduction. So cloud introduction. Okay, so we already completed 5 sessions, right? So this batch is multi-cloud with DevOps. So today we are going to start AWS. Okay, so it is existing batch. Anyone newly joined today? So ఎవరైనా ఈరోజు జాయిన్ అయి ఉంటే AWS కోసం. Okay, so we provide you, if you required, we provide you previous recordings also. Okay, so మీరు క్లాస్ అయిన తర్వాత ఒకసారి నాకు వాట్సాప్లో పింగ్ చేస్తే ఐ ప్రొవైడ్ యూ ప్రీవియస్ రికార్డింగ్స్ ఆల్సో. సో ఈ రోజు నుంచి AWS స్టార్ట్ అవుతుంది మన బ్యాచ్ లో. ఇది మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్ బ్యాచ్. సో ఈ రోజు నుంచి AWS. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టుడేస్ అజెండా ఈస్ సో ఇంట్రడక్షన్ టు క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇన్ విచ్ సో ఒకసారి ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఈ ఇంట్రడక్షన్ ఆల్రెడీ అయిపోయింది, కానీ ఎవరైతే న్యూగా జాయిన్ అయ్యారో ఈరోజు ఓన్లీ AWS కోసం, సో వాళ్ళ కోసం ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ సో ఇంట్రడక్షన్ ఉంటుంది క్లౌడ్ గురించి. సో తర్వాత క్లౌడ్ AWS అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాం, AWS కన్సోల్లో ఎలా లాగిన్ అవుతాం, రైట్? సో కన్సోల్ ఓవర్ కూడా ఉంటుంది. సో లెట్స్ గో త్రూ ద ఇంట్రడక్షన్ టుడే. ఎనీవన్ న్యూలీ జాయిన్ టుడే ఓన్లీ ఫర్ AWS? ఓన్లీ AWS జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి నాకు నెంబర్ ప్రొవైడ్ చేయండి. సో యూ కెన్ ప్రొవైడ్ యువర్ వాట్సాప్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇన్ ద చాట్. సో గో టు మీటింగ్ చాట్లో మీ మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ప్రొవైడ్ చేయండి. సో మై మొబైల్ నెంబర్ ఇస్ 9642221711. సో ఈజ్ మై నెంబర్. యూ కెన్ టేక్ డౌన్ మై నెంబర్. సో ఎవరైనా AWS ఒకటే ఈరోజు ఓన్లీ AWS కోసం జాయిన్ అయి ఉంటే యూ కెన్ ప్రొవైడ్ యువర్ వాట్సాప్ నెంబర్. ఎస్, సో ఇది తెలుగు బ్యాచ్ అండి. సో దిస్ ఇస్ ద తెలుగు బ్యాచ్, 11 AM to 12 PM IST. ఓకే, సో దిస్ ఇస్ తెలుగు బ్యాచ్. సో మార్నింగ్ 7 AM to 8 AM, 8 AM to 9 AM, 9 AM to 10 AM. సో బ్యాక్ టు బ్యాక్ 3 బ్యాచెస్ ఉంటాయి. సో ఆ బ్యాచెస్ ఇంగ్లీష్ బ్యాచెస్ ఉంటాయి. సో ఈవినింగ్ 7 to 8 PM ఆల్సో ఇంగ్లీష్ బ్యాచ్ ఉంది. సో 11 AM to 12 PM. సో దిస్ ఇస్ తెలుగు బ్యాచ్. ఎందుకంటే సో తెలుగులో కూడా కావాలని చాలా రిక్వెస్ట్ వచ్చాయి మాకు. సో దట్ ఈస్ వై సో 3 బ్యాచ్కి ఒకసారి తెలుగు బ్యాచ్ ఉంటుంది. ఈ బ్యాచ్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. అండ్ టెక్నికల్ వర్డ్స్ అండ్ టెక్నికల్ టర్మ్స్ అన్ని కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. సో ప్రాసెస్ అంతా కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఓకే, ఫైన్. సో టుడేస్ అజెండా హియర్ ఇస్, బిఫోర్ గోయింగ్ టు దిస్, సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఫస్ట్. ఓకే, సో ఇది ఎగ్జిస్టింగ్ బ్యాచ్ అని చెప్పాం కదా. సో ఎగ్జిస్టింగ్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది 5 days బ్యాక్. ఓకే, సో డెవాప్స్ ఇంట్రడక్షన్ అంటే డెవాప్స్ ఇంట్రడక్షన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, SDLC సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో క్లౌడ్ ఇంట్రడక్షన్ కూడా జరిగింది. ఓకే, సో ఎస్టర్డే సర్వర్స్ నెట్వర్క్స్ బేసిక్స్ కూడా మన సెషన్ అయింది. 4 sessions కంప్లీట్ అయింది. సో అనేబుల్ టు హియర్. సో నాగలక్ష్మి గారు, కెన్ యూ చెక్ యువర్ కనెక్టివిటీ? సో ఎవరోన్ ఏబుల్ టు హియర్? మీ సైడ్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. సైన్ అవుట్ అయ్యి సైన్ ఇన్ అవ్వండి. ఒకసారి చెక్ చేసుకోండి మీది మైక్ స్పీకర్ ఎనేబుల్ అయిందో లేదో చూసుకోండి ఒకసారి. సో నా వాయిస్ ఎవ్రీవన్ ఆడిబుల్, రైట్? సో కెన్ యూ కన్ఫర్మ్ అగైన్? సో చంద్రశేఖర్ ఆస్కింగ్ ఈ క్వశ్చన్ ఇయర్. సో వర్కింగ్ ప్రొఫెషనల్కి సో అన్ని బ్యాచ్లు కూడా ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి. వర్కింగ్ ప్రొఫెషనల్కి, ఫ్రెషర్స్కి, నాన్ ఐటీ గైస్కి సెపరేట్గా ఉండదు. సో నా బ్యాచ్లో ఫ్రెషర్స్ ఉంటారు, నాన్ ఐటీ గైస్ ఉంటారు, అండ్ వర్కింగ్ పీపుల్ ఉంటారు. ఈవెన్ మేనేజర్స్, డైరెక్టర్స్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే, సో లాస్ట్ బ్యాచ్లో ఒక మేనేజర్ జాయిన్ అయ్యారు, సీనియర్ మేనేజర్. ఓకే, హిజ్ నేమ్ సుబ్రహ్మణ్యం, ఈజ్ వర్కింగ్ విత్ యష్ టెక్నాలజీస్. ఓకే, సో డైరెక్టర్ కూడా జాయిన్ అయ్యారు, మైక్రాన్స్
మైక్రాన్స్ అనే కంపెనీ నుంచి డైరెక్టర్ కూడా జాయిన్ అయ్యారు లాస్ట్ బ్యాచ్లో. సో ఈ బ్యాచ్లో కూడా ఒక మేనేజర్ ఉన్నారు. ఓకే, యా, సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్, నాట్ ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ గైస్, నాట్ ఓన్లీ ఫర్ నాన్ ఐటీ గైస్. సో నా బ్యాచ్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. యా, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండి, బిగినర్స్ కోసం కాదు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోసమే. ఓకే, సో బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఫైన్, యా, let's get started. So before going to discuss about cloud introduction, okay, let me introduce myself first. So my name is Ram. I'm having 18 plus years of experience in IT. Last 10 years I'm working on cloud and DevOps technologies. Okay, and I'm handling multiple projects governed by the DevOps technologies. Okay, so currently I'm handling multiple projects, Europe projects, North America projects. Okay, yeah, that is my brief introduction. So my technologies, I have Java development knowledge and also cloud, 3 clouds. I have very good exposure in 3 clouds: AWS, Azure, Google Cloud, and also DevOps tools. Most of the tools I'm handling. Most of the DevOps tools I'm handling. Okay, fine. Let's get started. So here agenda is what is cloud computing, benefits of cloud computing, what is data center, so types of cloud computing, types of cloud services, what is cost saving. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏ క్లయింట్ అయినా కాస్ట్ ఎలా రిడక్షన్ చేయాలన్నది చూస్తూ ఉంటాం. ఓకే, వై ద ప్రాజెక్ట్ టీమ్స్ ఆర్ లుకింగ్ ఫర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎందుకు క్లౌడ్లోకి మైగ్రేట్ చేస్తున్నారు అప్లికేషన్స్ని, ఫిజికల్ సర్వర్స్ నుంచి క్లౌడ్ సర్వర్స్లోకి ఎందుకు మైగ్రేట్ చేస్తున్నారు, రైట్? సో క్లౌడ్ మార్కెట్ షేర్, క్లౌడ్ మార్కెట్ గ్రోత్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూద్దాం వన్ బై వన్. యా, సో వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? ఇఫ్ ఎనీవన్ ఆస్క్ దిస్ క్వశ్చన్, వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్? సో ఎవరైనా అడిగారు అనుకోండి మీ ఫ్రెండ్స్, క్లౌడ్ అంటే ఏంటని, ఏం చెప్తామా? ఎనీవన్, వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటండి? యా, సో ఐ పిక్ ఏ డెఫినేషన్, ఐ విల్ షో యూ దట్. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ which I collected, which I picked from the Google. So it is a on-demand availability of computer system, resources, storage and computing power without direct active management by the user. What does it mean? అంటే ఏంటండి? సో ఆన్ డిమాండ్ అంటే ఏంటి, మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్. ఆన్ డిమాండ్ అంటే ఏంటండి? ఎనీవన్? ఇమ్మీడియట్లీ, ఇన్స్టంట్లీ, రైట్? Yeah, so it's a on-demand availability of computer system, resources, storage, and computing power. So AWS లో క్రియేట్ చేసే రిసోర్సెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన రోల్ ఏముంటుంది AWS లో? సో we create infrastructure, we maintain the infrastructure, right? సో అర్లియర్ అడ్మిన్స్ మెయింటైన్ చేసేవారు, అడ్మిన్స్ సర్వర్స్ అన్ని కూడా అడ్మిన్స్ మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు అడ్మిన్స్ లేరు. సో నా కెరీర్ కూడా స్టార్ట్ అయింది, అడ్మిన్స్ స్టార్ట్ అయింది. సో 2005లో సో ఐ స్టార్టెడ్ మై కెరీర్ విత్ వెరైజాన్ డేటా సర్వీసెస్. ఓకే, సో నేను అడ్మిన్గా జాయిన్ అయ్యాను, VMware అండ్ విండోస్ అడ్మిన్గా జాయిన్ అయ్యాను. ఓకే, సో స్లోగా ఎవాల్యుయేట్ అవుతూ అది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అడ్మిన్స్ లేరు మార్కెట్లో, అడ్మిన్ రోల్స్ ఆల్రెడీ గాన్. సో మరి ఇప్పుడు ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? క్లౌడ్ ఇంజనీర్స్, డెవాప్స్ ఇంజనీర్స్. ఓకే, యా, సో ఇట్స్ ఏ ఆన్ డిమాండ్ అవైలబిలిటీ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్, రిసోర్స్ అండ్ స్టోరేజ్ అండ్ కంప్యూటింగ్ పవర్. So as a cloud engineer, as a DevOps engineer, what we will do as per the client request, as per the project team request, మనం ఏం చేస్తాం? We create the infrastructure, we maintain the infrastructure as a cloud engineer. Okay, so cloud role DevOps engineers కూడా హ్యాండిల్ చేస్తున్నారు, DevOps engineers కూడా cloud roles హ్యాండిల్ చేస్తున్నారు. కానీ కొన్ని కంపెనీస్ లో సో క్లౌడ్ ఇంజనీర్స్ అంటే క్లౌడ్ ఇంజనీర్స్ క్లౌడ్ రోల్స్ హ్యాండిల్ చేస్తుంటారు, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఫైన్, యా, సో యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ మనం ఏం చేస్తామంటే, సో యాజ్ పర్ ది ప్రాజెక్ట్ టీమ్ రిక్వైర్మెంట్ we create the infrastructure, we maintain the infrastructure. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్, రైట్, లోడ్ బ్యాలెన్సర్స్, బ్యాకప్ డివైజెస్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో యాజ్ పర్ ది ప్రాజెక్ట్ టీమ్ రిక్వైర్మెంట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మెయింటైన్ చేస్తాం. సో ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ ఆన్ డిమాండ్. ఆన్ డిమాండ్ ఇస్ నథింగ్ బట్ ఇన్స్టంట్లీ, ఇమ్మీడియట్లీ. సో అదే మన ఫిజికల్ సర్వర్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ టీమ్కి ఒక ఫిజికల్ సర్వర్ కావాలి, ఇమ్మీడియట్గా ఇవ్వగలమా? సో ఇమ్మీడియట్గా మనం కాన్ఫిగర్ చేయలేము. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? వీ నీడ్ టు ప్లేస్ ఏ ఆర్డర్ విత్ వెండర్, ఐదర్ డెల్ వెండర్, HP వెండర్. సో వాళ్ళతో ఆర్డర్ ప్లేస్ చేసి వాళ్ళ సర్వర్ డెలివరీ చేసిన తర్వాత ఆ సర్వర్ని సర్వర్ రూమ్లోకి మూవ్ చేసి
ర్యాక్లో ఇన్సర్ట్ చేసి పవర్ కనెక్ట్ చేసి నెట్వర్క్ కనెక్ట్ చేసి ఓఎస్ ఇన్స్టాల్ చేసి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసి ప్యాచెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫైనల్గా ప్రొడక్షన్లో మూవ్ చేస్తాం. దట్ ఈస్ ఓల్డ్ ఫ్యాషన్ అండి. అది చాలా ఓల్డ్ ప్రాసెస్. దట్ విల్ టేక్ మోర్ టైం. ఈవెన్ 1 day కూడా అవ్వదు. ఆ ప్రాసెస్ కూడా చేయలేము. సో మినిమం 1 week పడుతుంది. ఎందుకంటే ఒక ఆర్డర్ ఇస్తే 4-5 days తీసుకుంటారు, డెలివరీ చేస్తారు సర్వర్ను మూవ్ చేసిన తర్వాత. సో ఇవన్నీ ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేయాలంటే చాలా టైం పడుతుంది, రైట్? సో దట్ ఈస్ ద ఓల్డ్ మెథడాలజీ, ఓల్డ్ ప్రాసెస్. సో however, with the introduction of cloud, everything has been changed now. Our infrastructure is no longer sitting inside of our local data center. మన లోకల్ డేటా సెంటర్లో, మన లోకల్ సర్వర్స్లో, లోకల్ సర్వర్ రూమ్లో సర్వర్స్ మనం కాన్ఫిగర్ చేయట్లేదు ప్రజెంట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? వీఆర్ యూజింగ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఆన్ డిమాండ్. ఆన్ డిమాండ్ ఇస్ నథింగ్ బట్ ఇన్స్టెంట్లీ, ఇమీడియట్లీ, రైట్? సో మా డేటా సెంటర్లో వెన్ ఐ వర్క్ విత్ Capgemini అండ్ Verizon and UST Global, right? So I worked with 4 companies, MNC companies. So I used to handle local data center, local server. Okay, local server ne handle చేస్తూ ఉండేవాళ్ళం, local server room. So నా ప్రీవియస్ ఆర్గనైజేషన్లో, నేను వర్క్ చేసిన ప్రీవియస్ ఆర్గనైజేషన్లో సో 1000 సర్వర్స్ ఉండేవి నేను జాయిన్ అయినప్పుడు. సో వెన్ ఐ లెఫ్ట్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్, సో ద సర్వర్స్ 30 సర్వర్సే ఉన్నాయి. ఎందుకు అంత డ్రాస్టిక్గా చేంజ్ జరిగింది? సో నేను 2013లో when I joined in Capgemini, 1000 servers ఉండేవి డేటా సెంటర్లో, రైట్? I used to handle the servers, right? When I left from the company, so by the time, ఎందుకు అంత drastic change? Because all the applications migrated to cloud infrastructure. ఎందుకు మైగ్రేట్ చేయాలి? సో బికాస్ ఆఫ్ టైం సేవింగ్, ఆల్సో కాస్ట్ సేవింగ్. కాస్ట్ ఎలా సేవ్ అవుతుంది? సో మనం ఒక ఫిజికల్ సర్వర్కి సో $10,000 స్పెండ్ చేస్తే, అదే క్లౌడ్ సర్వర్ యూస్ చేస్తే మనకి $1,000 అయిపోతుంది. చాలా కాస్ట్ అనేది మినిమైజ్ అయిపోతుంది. సో కాస్ట్ సేవింగ్, టైం సేవింగ్. దట్ ఈస్ వై సో ఎవ్రీ ఆర్గనైజేషన్, ఎవ్రీ ప్రాజెక్ట్ టీమ్ దే ఆర్ మైగ్రేటింగ్ దేర్ అప్లికేషన్స్ టు క్లౌడ్. సో సింపుల్గా మీరు ఎవరైనా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే, సో ఇట్ ఈస్ ఏ ఆన్ డిమాండ్ అవైలబిలిటీ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ రిసోర్సెస్ అని చెప్పొచ్చు. అంటే ఏంటి, రైట్? సో అర్లియర్ మనం ఫిజికల్ సర్వర్స్ యూస్ చేసేవాళ్ళం, ఇప్పుడు క్లౌడ్ సర్వర్స్ యూస్ చేస్తాం బికాస్ ఆఫ్ కాస్ట్ సేవింగ్, టైం సేవింగ్. సో టైం సేవ్ ఎలా జరుగుతుంది అని అడిగారు అనుకోండి. సో క్లౌడ్ సర్వర్ని 1 minute క్రియేట్ చేయొచ్చు. 1 minute విత్ ఆల్ కాన్ఫిగరేషన్స్, ఆల్ ప్యాకేజెస్, ఎవ్రీథింగ్ మనకు 1 minute రెడీ అయిపోతుంది క్లౌడ్ సర్వర్. అదే ఫిజికల్ అయితే మినిమం 1 week 10 days పడుతుంది. సో కాస్ట్ ఎలా సేవ్ అవుతుంది? సో ఫిజికల్ సర్వర్ని బై చేయాలంటే నియర్లీ $10,000 అవుతుంది, రైట్? సో ఒక అడ్మిన్ కావాలి మళ్ళీ కాన్ఫిగర్ చేయాలంటే. సో అదే క్లౌడ్ సర్వర్ అనుకోండి, మనం ఏం చేస్తాం? చాలా తక్కువ కాస్ట్లో $1,000లోనే ఒక సర్వర్ని మనం 1 year యూస్ చేసుకోవచ్చు, 1 year 2 years కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అడ్మిన్స్ మనకు అవసరం లేదు, సో మనమే హ్యాండిల్ చేసుకుంటాం క్లౌడ్ సర్వర్స్ని, రైట్? సో దిస్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్, ఫైన్. సో కరెక్ట్లీ మనం ఏదైతే సర్వర్స్ యూస్ చేస్తున్నామో, ఏవైతే రిసోర్స్ యూస్ చేస్తున్నామో క్లౌడ్లో, సో ఆ రిసోర్స్కి మనం వీఆర్ పేయింగ్ ద బిల్స్. సో 1 hour యూస్ చేస్తే సర్వర్ని 1 hour బిల్ పే చేస్తాం. సో 9 hours యూస్ చేస్తే మార్నింగ్ 9 to 6 PM 9 hours బిల్ వస్తుంది, రైట్? అది ఎవరు పే చేస్తారు? క్లయింట్ పే చేస్తారు. క్లయింట్ పే చేస్తారు. మనం క్లయింట్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తాం, రైట్? సో క్లయింటే పే చేస్తారు బిల్స్ అన్ని కూడా, ఫైన్. యా. సో కరెంట్లీ మనకి క్లౌడ్ ఎంత పాపులర్ ఎందుకు అయిందంటే బికాస్ ఆఫ్ ఆన్ డిమాండ్, కాస్ట్ సేవింగ్, టైం సేవింగ్, రైట్? క్లియర్ రైట్ ఎవ్రీవన్? వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? యూ అండర్స్టాండ్, రైట్? ఎనీ క్వశ్చన్స్ హియర్? ఎనీవన్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ మీకు? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఇంకా డౌట్ ఉందా? ఎనీవన్ బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్? ఫైన్. సియర్ దిస్ ఇస్ ద డేటా సెంటర్ అండి. సో డేటా సెంటర్ అంటే ఏంటండి? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా వాట్ ఈస్ డేటా సెంటర్? డేటా సెంటర్ అంటే ఇట్ ఈస్ ఏ సింపుల్గా చెప్పాలంటే సర్వర్ రూమ్. సర్వర్స్ని ఎక్కడైతే హోస్ట్ చేస్తామో సో అదే ఆ సర్వర్ రూమ్నే డేటా సెంటర్ అంటాం, ఓకే? సో ఈ డేటా సెంటర్లో సర్వర్స్ ఉంటాయి, నెట్వర్క్ ఉంటుంది, లోడ్ బ్యాలెన్సర్స్, బ్యాకప్ డివైజెస్, సో ఇవన్నీ కూడా కాన్ఫిగర్ అయి ఉంటాయి సర్వర్ రూమ్లో. సో ఎవరు హ్యాండిల్ చేస్తారు డేటా సెంటర్స్ని? లోకల్ సర్వర్ రూమ్ అడ్మిన్స్,
సో మనకు ప్రజెంట్ ఏడబ్ల్యూఎస్లో వర్క్ చేస్తున్నాం. సో ఏడబ్ల్యూఎస్ కూడా ఒక డేటా సెంటర్ ఉంది. అది ఎవరు మెయింటైన్ చేస్తారు? ఏడబ్ల్యూఎస్ వాళ్ళే, ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్స్ మెయింటైన్ చేస్తుంటారు, ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్స్. ఓకే, సో మనం యాజ్ ఏ కస్టమర్, యాజ్ ఏ యూజర్ మనం ఏం చేస్తాం? వర్చువల్గా కనెక్ట్ అయ్యి ఆ రిసోర్స్ అన్ని యూస్ చేసుకుంటాం, రైట్? సో ఫర్ దట్ యూసెస్ వీ హ్యావ్ టు పే ద బిల్స్. ఓకే, సో ఒక 10 years బ్యాక్, ఒక 5 years బ్యాక్ లోకల్ ఐటీ టీం వాళ్ళు ఈ డేటా సెంటర్స్ ని హ్యాండిల్ చేస్తూ ఉండేవారు. లోకల్ ఐటీ టీం అంటే లోకల్ సర్వర్ రూమ్ హ్యాండిల్ చేసే టీం ఉంటుంది. సో వాళ్ళే సర్వర్స్ అన్ని కూడా హ్యాండిల్ చేస్తూ ఉండేవారు. ఓకే, సో ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాం? వీఆర్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్, అమెజాన్ రిసోర్సెస్, అజూర్ రిసోర్సెస్, జిసిపి రిసోర్సెస్. ఓకే, సో ఈ డేటా సెంటర్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? రెస్పెక్టివ్ వెండర్, రైట్? సో ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఫైన్. సో ఈ డేటా సెంటర్లో ఉండే రిసోర్స్ అన్ని కూడా హై కంప్యూటింగ్ పవర్ ఉంటుంది, రిసోర్సెస్ హై కంప్యూటింగ్ పవర్. సో ఎందుకంటే గ్లోబల్గా యాక్సెస్ అవుతూ ఉంటాయి, గ్లోబల్గా. సో మనకు లోకల్ సర్వర్ ఉందనుకోండి, మన వరకే యాక్సెస్ చేస్తూ ఉంటాం, రైట్? ఈవెన్ దో అదర్ లొకేషన్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, కానీ సో ఈ డేటా సెంటర్లో ఉండే రిసోర్స్ అన్ని కూడా సో గ్లోబల్గా యాక్సెస్ అవుతూ ఉంటాయి. సో ఫ్రమ్ ఎనీ రీజియన్. సో మనకి యూఎస్లో ఉన్నటువంటి డేటా సెంటర్, సో ఇండియా నుంచి యాక్సెస్ చేస్తాం, యూరోప్ నుంచి యాక్సెస్ చేస్తాం, ఆస్ట్రేలియా నుంచి యాక్సెస్ చేస్తాం. సో ఏ రీజియన్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, ఏ రీజియన్లోకైనా రిప్లికేట్ చేసుకోవచ్చు రిసోర్స్. ఓకే, ఫైన్. దిస్ ఇస్ ద క్లౌడ్ డేటా సెంటర్, AWS data center. See here. So what are the advantages of cloud computing? Cloud computing వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సో ఫస్ట్ వన్ ఇస్ కాస్ట్ సేవింగ్. కాస్ట్ సేవింగ్ అంటే ఏంటండి? ఎలా కాస్ట్ సేవ్ అవుతుంది? మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. హౌ కెన్ వి సేవ్ ద కాస్ట్ హియర్? ఫిజికల్ సర్వర్ అనుకోండి, ఫిజికల్ సర్వర్ని మనం బై చేసి డేటా సెంటర్ ఒక సర్వర్ రూమ్ కాన్ఫిగర్ చేసుకుని మనం ఓన్గా మళ్ళీ ఒక ఏసీ, సెంట్రల్ ఏసీ బిల్డ్ చేయాలన్నమాట. సర్వర్స్ ఏసీ లేకుండా వర్క్ అవుతుంది, డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్. సో దట్ ఈస్ ఫైన్. సో మన ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ ఏసీ లేకుండా వర్క్ అవుతుంది. కానీ సర్వర్ ఏసీ లేకుండా, సెంట్రల్ ఏసీ లేకుండా వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు? సో బికాస్ సర్వర్ ఈస్ హ్యావింగ్ హై కంప్యూటింగ్ పవర్. సో మల్టిపుల్ ప్రాసెసర్స్ ఉంటాయి, మల్టిపుల్ ర్యామ్స్ ఉంటాయి, మల్టిపుల్ స్టోరేజ్ డ్రైవ్స్ ఉంటాయి. సో ఏసీలోనే వర్క్ అవుతుంది. మనం డేటా సెంటర్లోకి ఎంటర్ అయితే సో -3 degrees, -4 degrees ఉంటుంది టెంపరేచర్. ఓకే, యా. సో ఏసీ లేకుండా సర్వర్స్ వర్క్ అవ్వదు. సో అదే ఫిజికల్ మనం మెయింటైన్ చేయాలి. ఫిజికల్ సర్వర్స్ అంటే we need to procure the server from vendor, we need to configure the server room, we need to build the AC, we need to recruit the admin. సో ఇవన్నీ మనకు కావాలి. అదే క్లౌడ్లోకి వెళ్ళామనుకోండి, ఇవన్నీ మనకు అవసరం లేదు, రైట్? సర్వర్ రూమ్ మనకు అవసరం లేదు, సర్వర్ ప్రొక్యూర్ చేసే అవసరం ఉండదు. సో ఏసీ మనం సెంట్రల్ ఏసీ పెట్టే అవసరం ఉండదు, రైట్? ఇవన్నీ ఎవరు చూస్తారు? AWS వాళ్ళు చూస్తారు. సో మనం ఎన్ని అవర్స్ యూస్ చేస్తే అన్ని అవర్స్ మాత్రమే పే చేస్తాం. ఇట్స్ కైండ్ ఆఫ్ రెంటింగ్. లైక్ గ్యాస్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎలా పే చేస్తాం? గ్యాస్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎన్ని యూనిట్స్ యూస్ చేస్తే అన్ని యూనిట్స్ పే చేస్తాం, రైట్? సేమ్ వే క్లౌడ్ సర్వర్స్ కూడా సో ఎంత యూస్ చేస్తే, ఎన్ని అవర్స్ యూస్ చేస్తే అన్ని అవర్స్ పే చేస్తాం, రైట్? దానివల్ల ఏమవుతుంది? మనకి కాస్ట్ సేవింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ క్లయింట్ అయినా ఇదే చూస్తారు, కాస్ట్ ఎంత రిడక్షన్ చేస్తున్నాం, కాస్ట్ కటింగ్ అంటారు కదా, కాస్ట్ కటింగ్. సో ఈ క్లయింట్ అనేది చూస్తారు, రైట్? సో సెకండ్ వన్ ఇస్ ద ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటండి? మన లోకల్ సర్వర్ రూమ్లో ఉందనుకోండి, సర్వర్ మనం ఏ రీజన్ నుంచి యాక్సెస్ చేయలేం, కొన్నిసార్లు ఇష్యూస్ వస్తూ ఉంటాయి, రైట్? సో అదే క్లౌడ్లో ఉందనుకోండి, క్లౌడ్ డేటా సెంటర్లో ఉంటే సో దే ఆర్ ప్రొవైడింగ్ వెరీ గుడ్ ఫ్లెక్సిబిలిటీ. మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, మీ మొబైల్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సర్వర్ మొబైల్ నుంచి, మీ హోమ్, ఫ్రమ్ యువర్ హోమ్, ఫ్రమ్ యువర్ ఆఫీస్, ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, రైట్? యా. సో 24/7 అవైలబిలిటీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మన కస్టమర్స్ అంతా కూడా క్లౌడ్ డేటా సెంటర్లో అప్లికేషన్స్ హోస్ట్ చేస్తున్నారంటే సో బికాస్ ఆఫ్ దే ఆర్ ప్రొవైడింగ్ 24/7 అవైలబిలిటీ. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ షాపింగ్ సైట్ ఉంది, రైట్? మింత్రా, మీషో, ట్రెండ్స్, రిలయన్స్ ట్రెండ్స్ వెబ్సైట్స్, ఇవన్నీ ఎక్కడ హోస్ట్ అయినాయి? AWSలో హోస్ట్ అయ్యాయి, రైట్? సో AWS వాళ్ళు 24/7 ప్రొవైడ్ చేస్తున్నారు అవైలబిలిటీ. సో వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోయారు అనుకోండి, ఏమవుద్ది? బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది కదా. ఇంకెవరో క్లౌడ్ యూస్ చేయరు, దే కెన్ యూస్ దేర్ పర్సనల్ సర్వర్, ఫిజికల్ సర్వర్స్. ఓకే, సో ఈ అవైలబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యా, సో ఇక్కడ ఐ గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. సో అవైలబిలిటీ అండ్ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
క్లౌడ్ సర్వర్ అవైలబిలిటీ అండ్ సెక్యూరిటీ. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. క్లౌడ్ సర్వర్ అవైలబిలిటీ అండ్ సెక్యూరిటీ. ఎందుకు అవైలబిలిటీ సెక్యూరిటీ ఇంపార్టెంట్ అన్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఇస్ ముంబై డేటా సెంటర్. ఓకే, సో మనకి AWS లో వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు. ఐల్ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఇస్ AWS console. aws.amazon.com is the URL. So log into the console, sign into the console, give the username and a password, sign into the console. See here. So this is the data center. Even data centers, cloud data centers. So వీటిని ఏమంటామంటే మనం రీజియన్ అంటాం. రీజియన్ ఇస్ ఎ డేటా సెంటర్. సో యుఎస్ ఈస్ట్ నార్త్ వర్జీనియా, యుఎస్ ఈస్ట్ ఒహాయో, యుఎస్ వెస్ట్ నార్త్ కాలిఫోర్నియా, యుఎస్ వెస్ట్ ఆరెగాన్. సో ఇవన్నీ కూడా ఏషియా పసిఫిక్, ముంబై, ఓస్కా, సోల్, సింగపూర్, సిడ్నీ. సో అండ్ కెనడా డేటా సెంటర్ అండ్ యూరోప్ డేటా సెంటర్స్, సౌత్ అమెరికా, ఇవన్నీ కూడా డేటా సెంటర్స్ అండి. డేటా సెంటర్ ఇస్ ఏ రీజియన్. ఓకే, యా. సో ఈ రీజియన్స్ అని ఎందుకు, ఇన్ని రీజియన్స్ ఎందుకు ఉన్నాయి? బికాస్ ఆఫ్ హై అవైలబిలిటీ కోసం. ఓకే, యా, ఫైన్. సో ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ముంబై డేటా సెంటర్. సో ముంబై డేటా సెంటర్ ఏమంటాం? ముంబై రీజియన్ అంటాం. రీజియన్ ఇస్ ఏ డేటా సెంటర్. ఓకే, సో ముంబై రీజియన్ లో అగైన్ విల్ బి హ్యావింగ్ అవైలబిలిటీ జోన్స్. ఈ రీజియన్ లో మళ్ళీ మనకు జోన్స్ అని ఉంటాయండి. జోన్స్, these are the zones. We can say these are the availability zones. So availability zone 2A, 2B, 2C అని అలా జోన్స్ ఉంటాయి. అండర్ ముంబై రీజియన్ we have availability zones. టూ ఏ, 2B, 2C అని జోన్స్ ఉంటాయి. అంటే ఒక రీజియన్ లో 3 or 4 జోన్స్ ఉంటాయి. సో మనకు ముంబైలో కూడా 4 జోన్స్ ఉన్నాయి ప్రజెంట్. ఎక్కడెక్కడ ఉన్నాయి? సో ఒకటి, ఫస్ట్ వన్ ఇస్ బెంగళూరు అండి. బెంగళూరులో ఒక జోన్ ఉంది. అండ్ ఆల్సో చెన్నైలో ఒక జోన్ ఉంది. అండ్ ఆల్సో హైదరాబాద్లో కూడా ఒక జోన్ ఉంది. రైట్. సో ఈ జోన్స్ ఎందుకు? వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ దిస్ జోన్స్ అండ్ వాట్ ఈస్ జోన్? సో జోన్ అంటే ఏంటి? జోన్ ఈజ్ ఆల్సో ఏ డేటా సెంటర్. రీజన్ ఈజ్ ఏ డేటా సెంటర్. జోన్ ఆల్సో ఏ డేటా సెంటర్. సో ఈ జోన్స్ మనం ఏమంటామంటే డిఆర్ డేటా సెంటర్స్ అంటాం. డిఆర్ డేటా సెంటర్స్. వాట్ ఈస్ డిఆర్ డేటా సెంటర్? డిజాస్టర్ రికవరీ డేటా సెంటర్స్. ఇవి అవైలబిలిటీ జోన్స్ ని డిజాస్టర్ రికవరీ డేటా సెంటర్స్ అంటాం. సో వీటి వల్ల యూజ్ ఏంటి మనకి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, యా, సో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. సో చెన్నైలో 2016లో మేజర్ ఫ్లడ్స్ వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఏరియా ఎఫెక్ట్ అయింది. రైట్. సో అన్ని కంపెనీస్ షట్ డౌన్ అయిపోయింది 2016లో. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ వాటర్, కంపెనీస్లో కూడా వాటర్ వచ్చేసింది, సర్వర్ రూమ్లో కూడా వాటర్ వచ్చింది, మేజర్ ఫ్లడ్స్ వచ్చాయి. సో ఆ టైంలో మన ఉన్న చెన్నైలో ఉన్న డేటా సెంటర్ కూడా డౌన్ అయిపోయింది. ఇది కూడా షట్ డౌన్ అయిపోయింది. సో ఈ జోన్ షట్ డౌన్ అయిపోయింది, డేటా సెంటర్ షట్ డౌన్ అయింది అనుకోండి. ఇప్పుడున్న అప్లికేషన్స్, సర్వర్స్ ఇవన్నీ కూడా షట్ డౌన్ అవుతాయి కదా. అప్పుడు ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? సో ఇక్కడ ఉన్న అప్లికేషన్స్ అన్ని షట్ డౌన్ అవుతాయి. సో ఆ రెస్పెక్టివ్ బిజినెస్, క్లయింట్ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది కదా. రైట్. యా. సో అలా ఇంపాక్ట్ అవ్వకుండా, అలా డౌన్ అవ్వకుండా, సో ఆ క్లయింట్ సర్వర్స్ అన్ని కూడా అవైలబిలిటీ, హై అవైలబుల్ లేకుండా, డౌన్ అవ్వకుండా మెయింటైన్ చేసే వాటిని మనం అవైలబిలిటీ జోన్స్ అంటాం. ఓకే. సో ఇన్ కేస్ ఒక జోన్ డౌన్ అయితే అదర్ జోన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది రిసోర్సెస్. ఓకే. యా, ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో జోన్ టు జోన్ రిప్లికేషన్ ఎనేబుల్ అయి ఉంటుందండి. రిప్లికేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ రిప్లికేషన్? ఇవన్ జోన్ టు జోన్ రిప్లికేషన్ ఎనేబుల్ అయి ఉంటుంది ఇక్కడ. సో ఎవ్రీ 2 minutes ఒకసారి డేటా అనేది సింక్రనైజ్ అవుతూ ఉంటుంది. ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి డేటా అనేది రిప్లికేట్ అవుతుంది. రైట్. సో ఎవ్రీ 2 minutes కి. ఇన్ కేస్ చెన్నై ఇస్ డౌన్, చెన్నై డౌన్ అయిపోయింది అనుకోండి,
So whatever applications are running on the Chennai data center, whatever servers are running on the Chennai data center, whatever databases running on the Chennai data center, those will be accessible from Bangalore and Hyderabad. మనకి ఎక్కడ కూడా ఇక్కడ అప్లికేషన్ అనేది డౌన్ అయ్యే ఛాన్స్ ఉండదు ఈ అవైలబిలిటీ జోన్స్ వల్ల. సో 24/7 అవైలబుల్ ఉంటాయి. మనకు ఒక డేటా సెంటర్ డౌన్ అయిపోయినా నో ఇష్యూస్, నథింగ్ విల్ బి హ్యాపెన్. సో ఆటోమేటికల్లీ ఫెయిల్ ఓవర్ విల్ బి హ్యాపెన్. ఫెయిల్ ఓవర్ ఎస్టర్డే ఫెయిల్ ఓవర్ గురించి మాట్లాడుకున్నాం. రిప్లికేషన్ ఫెయిల్ ఓవర్ అంటే ఏంటంటే, సో ఇక్కడ రన్ అవుతున్న అప్లికేషన్స్ అన్ని కూడా హైదరాబాద్ నుంచి యాక్సెస్ అయిపోతాం, రైట్, బెంగళూరు నుంచి యాక్సెస్ అవుతాం. ఫైన్. సో yeah, these data centers you can say DR data centers. Clear at everyone? So ఈ availability అంటే ఏంటో అర్థమైంది. సో ఇన్ కేస్ ఎంటైర్ రీజన్ ఇస్ డౌన్, ఈ రీజన్ కంప్లీట్ గా డౌన్ అయిపోయింది అనుకోండి, సో దిస్ అప్లికేషన్స్ విల్ బి యాక్సెసిబుల్ ఫ్రమ్ నియర్ బై ఎడ్జ్ లొకేషన్, నియర్ బై డేటా సెంటర్ నుంచి యాక్సెస్ అవుతుంది. సో ఈవెన్ దో అవైలబిలిటీ జోన్ డౌన్ అయినా, రీజన్ డౌన్ అయినా, నో నీడ్ టు వరీ. సో యుఎస్ లో ఒక రీజన్ డౌన్ అయింది few months బ్యాక్, నార్త్ వర్జీనియా డౌన్ అయిపోయింది. అదర్ డేటా సెంటర్ నుంచి రిసోర్స్ అని యాక్సెస్ అయింది. ఓకే, యా. సో రీజన్ డౌన్ అయినా, అవైలబిలిటీ జోన్ డౌన్ అయినా, నో ఇష్యూస్, నథింగ్ విల్ హ్యాపెన్. సో దట్ లెవెల్ ఆఫ్ అవైలబిలిటీ ప్రొవైడెడ్ బై AWS. అందుకే AWS అనేది పాపులర్ అయింది. సో క్లయింట్స్ అంతా కూడా, ప్రాజెక్ట్స్ అన్ని కూడా క్లౌడ్లోకి మూవ్ అవుతున్నారంటే బికాస్ ఆఫ్ హై అవైలబిలిటీ అండ్ ఆల్సో హై సెక్యూరిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హై అవైలబిలిటీ, సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైన్, క్లియర్ రైట్ ఎవ్రీవన్? ఎనీ క్వశ్చన్స్ హియర్? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్ ఆఫ్టర్ హియర్? I give you time for asking questions. I enable the mic. Wait for 10 to 15 minutes. I give you access to speak in the mic. Okay. Yeah. Now, next one is the reliability. What is reliability? Reliability also most important. Okay. Reliability లేదనుకోండి. సో AWS లో మనం కొన్ని అప్లికేషన్ హోస్ట్ చేసాం, కానీ AWS రిలయబుల్ గా లేదు. అప్పుడు ఏం చేస్తారు కస్టమర్స్? దే స్విచ్ టు Azure, Google Cloud. సో కాంపిటీషన్ ఉంది కదా. మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తున్నామండి, ఫ్లిప్కార్ట్ సరిగ్గా యాక్సెస్ అవ్వట్లేదు. మనం ఏం చేస్తాం? సింపుల్గా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అమెజాన్లోకి వెళ్ళిపోతాం, లేదంటే మింత్రా, మీషో, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అందుకే సో రిలయబిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. AWS ఈజ్ ప్రొవైడింగ్ వెరీ గుడ్ రిలయబిలిటీ. ఓకే, సో రిలయబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ AWS అండి, ఏ క్లౌడ్ అయినా రిలయబిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, యా. అన్లిమిటెడ్ స్టోరేజ్ అనేది అన్లిమిటెడ్ ఇస్తున్నారు, మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో సర్వర్ని డౌన్ చేయకుండా ఒక క్లిక్ తోటి స్టోరేజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదే ఫిజికల్ అనుకోండి, మన స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, మన డ్రైవ్ ఫుల్ అయిపోయింది ల్యాప్టాప్లో. సో బై సింగిల్ క్లిక్ కెన్ యూ ఇంక్రీజ్? నో, రైట్. సో క్లౌడ్లో మీరు అన్లిమిటెడ్ స్టోరేజ్ వాడుకోవచ్చు, ఎంతైనా క్లిక్ చేస్తే ఎక్స్పెండ్ అయిపోతూ ఉంటుంది స్టోరేజ్. అది ఎలా చేస్తానది ప్రాక్టికల్గా చూద్దాం మనం. ప్రాక్టికల్గా ఆన్ ది ఫ్లై మళ్ళీ డౌన్ చేసే అవసరం ఉండదు, షట్ డౌన్ చేసే అవసరం ఉండదు, రైట్. యా. స్కేలబిలిటీ, స్కేలింగ్ అంటే ఏంటంటే ఎనీవన్ హ్యావింగ్ ఇట్? ఇంక్రీజింగ్. సో ఇక్కడ స్కేలింగ్ గురించి మాట్లాడినప్పుడు మనకి ఆటో స్కేలింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆటో స్కేలింగ్ అది ఎనేబుల్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా స్కేల్ అప్ చేసుకుంటూ ఉంటుంది, మనం మాన్యువల్గా చేసే అవసరం ఉండదు. సో ఆటో స్కేలింగ్ అనే ఒక సర్వీస్ ఉంది AWSలో. సో ఈ సర్వీస్ చాలా చాలా ఇంపార్టెంట్. AWS ఆటో స్కేలింగ్, ఈ సర్వీస్ ఎనేబుల్ చేస్తే సో మీ సర్వీసెస్ అన్ని ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి వెన్ ఎవర్ నీడెడ్. ఎలా ఇంక్రీజ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం IRCTC వాడతాం. ఐఆర్సిటిసిలో టికెట్ బుక్ చేయాలంటే నార్మల్ టైంలో హ్యాపీగా బుక్ చేసుకుంటాం. తత్కాల టైంలో ఏమవుతుంది? సైట్ ఓపెన్ అవుతుందా? యూ కెనాట్ యాక్సెస్, రైట్, ప్రాపర్గా యాక్సెస్ అవుతుంది. ఎందుకు యాక్సెస్ అవ్వదు? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? హై వాల్యూమ్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి, ఒకటేసారి ఎక్కువ రిక్వెస్ట్లు వచ్చేస్తూ ఉంటాయి. సో దే కెనాట్ మేనేజ్, అంటే సర్వర్స్ మేనేజ్ చేయలేవు. సో నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ 100 రిక్వెస్ట్ వస్తుంది అనుకోండి సర్వర్స్కి, 100 రిక్వెస్ట్ మేనేజ్ చేస్తాం సర్వర్స్. సో అదే మన తత్కాల టైంలో 1000 రిక్వెస్ట్లు వచ్చేసినాయి ఒకసారి. కెన్ వి మేనేజ్? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, వన్ మోర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉంది,
ఓకే, సో 100 పీపుల్ ఇన్వైట్ చేసి 300 పీపుల్ వచ్చారు. కెన్ యూ మేనేజ్? ఫుడ్ సర్వ్ చేయగలము? మనం ఎక్స్పెక్ట్ చేసింది 100, సో 100 మెంబర్స్కే మనం అన్ని ప్రిపేర్ చేసుకున్నాం, కానీ 300 పీపుల్ వచ్చేసారు. ఏం జరుగుతున్నారు? సో ఆ టైంలో పర్టికులర్ టైంలో ఫుడ్ సర్వ్ చేయగలము? నో, ఇట్ టేక్స్ సమ్ టైం. మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి అని జరుగుతుంది, రైట్? సేమ్ వే వాళ్ళు ఏం చేస్తారంటే ఐఆర్సిటిసి వాళ్ళు, సో లాస్ట్ 4 months రిక్వెస్ట్లు తీసుకొని బేస్డ్ ఆన్ దట్ దే ప్రిపేర్ ద సర్వర్స్. ఓకే, తత్కాల్ స్టార్ట్ అయినప్పుడు డ్రాస్టిక్గా రిక్వెస్ట్ వచ్చేస్తూ ఉంది, అప్పుడు సర్వర్స్ మేనేజ్ చేయాలి. సో అదే మన బర్త్డే ఫంక్షన్కి 300 పీపుల్ కానీ 100 మెంబర్స్ వచ్చారు, అప్పుడేం జరుగుతుంది? రిసోర్స్ విల్ బి, ఫుడ్ విల్ బి వేస్టెడ్. సో ఇక్కడ మన తత్కాల్ స్టార్ట్ అయ్యి ఐఆర్సిటీస్లో ఎంత టైం ఉంటుంది? 10 minutesలో అయిపోతాయి టికెట్స్, 15 minutesలో అయిపోతాయి. సో ఆ 10 minutes 15 minutes కోసం వాళ్ళు సర్వర్స్ ఇంక్రీజ్ చేయరు, ఎందుకంటే గవర్నమెంట్ సైడ్, దట్ ఈస్ గవర్నమెంట్ సైడ్, నో కాంపిటీషన్, వాళ్ళ కాంపిటీషన్ లేదు. ఐఆర్సిటీసీ టికెట్స్ ఇంకెక్కడైనా బుక్ చేయగలం మనం? ట్రైన్ టికెట్స్ బుక్ చేయాలంటే ఎక్కడికి వెళ్తాం? ఐఆర్సిటీసీ ఒకటే కదా, వేరే ఆప్షన్ ఉందా? నో, రైట్? సో దట్ ఈస్ వై దే ఆర్ నాట్ ఇంక్రీజింగ్ ద సర్వర్స్. ఓకే, సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఫైన్. యా, అదే ఫ్లిప్కార్ట్, అమెజాన్ షాపింగ్ సైట్ ఇవన్నీ అవి ప్రైవేట్ సైట్స్, మనం ఆఫర్లు పెడతా ఉంటారు వాళ్ళు. సో ఇయర్ ఎండ్ ఆఫర్లు, న్యూ ఇయర్ ఆఫర్స్, ఫెస్టివల్ ఆఫర్స్ పెడతారు, రైట్? సో ఆ ఫెస్టివల్ ఆఫర్లో ఆఫర్ బుక్ చేసుకుంటే మనకు బుక్ అవుతుంది అనుకోండి, ఏం చేస్తాం మనం? ఆ సైట్ వాడమని. అందుకే వాళ్ళు ఏంటంటే ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేశారు వాళ్ళు, కానీ ఐఆర్సిటీసీ వాళ్ళు గవర్నమెంట్ సైట్ కాబట్టి ఆటో స్కేలింగ్ అనేది ఎనేబుల్ చేయలేదు. అందుకే ఏమవుతుందంటే సైట్ డౌన్ అయిపోతూ ఉంటుంది తత్కాల టైం. యూ అండర్స్టాండ్, రైట్? సో ఆటో స్కేలింగ్లోకి వెళ్ళినప్పుడు చాలా డీప్ డ్రైవ్ ఉంటుందండి, ఇది ప్రాక్టికల్గా చేస్తాం, మనం ప్రాక్టికల్గా చూస్తాం, రైట్? సో రేపటి నుంచి ప్రాక్టికల్ సెషన్ స్టార్ట్ అవుతాయి మనం, ఫ్రమ్ టుమారో అన్వర్డ్స్. క్లియర్ రైట్ ఎవరీ వన్? స్కేలబిలిటీ అంటే స్కేలింగ్ అండి, స్కేల్ అప్, ఇంక్రీజింగ్. సో వెనెవర్ డిమాండ్ కమ్స్, automatically it will increase. So when you enable auto scaling, automatically scale up the resources. అదేంటన్నది ప్రాక్టికల్గా మనం క్లౌడ్లోకి వెళ్ళినప్పుడు చూద్దాం, రైట్? క్లియర్ రైట్ ఎవరీ వన్? ఆన్లైన్ గైస్? యా. నెక్స్ట్ వన్ ఈజ్ కాస్ట్ సేవింగ్. క్లౌడ్లో కాస్ట్ సేవింగ్ అనేది జరుగుతుందండి, కాస్ట్ అనేది సేవ్ అవుతూ ఉంటుంది, రైట్? ఎలా సేవ్ అవుతుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫిజికల్కి, వర్చువల్కి, క్లౌడ్కి డిఫరెన్స్ చూసాం, రైట్? సో ఈజీ బ్యాకప్ అండ్ రిస్టోర్, మనకు బ్యాకప్ మెకానిజం ఉంటుంది క్లౌడ్లో, ఆటోమేటిక్గా బ్యాకప్ తీసుకుంటాం. సో ఇన్ కేస్ ఎనీ క్రాషెస్ హ్యాపెండ్, ఆటోమేటిక్లీ రిస్టోర్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా జరుగుతూ ఉంటాయి, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూ ఉంటుంది సాఫ్ట్వేర్ క్లౌడ్లో. సో అదే మనం ఫిజికల్ అయితే మనం మాన్యువల్గా అప్డేట్ చేసుకోవాలి, రైట్? సో పర్ఫార్మెన్స్, సో క్లౌడ్ సర్వర్స్ ఫిజికల్ సర్వర్స్తో కంపేర్ చేస్తే చాలా పర్ఫార్మెన్స్ అయ్యి ఉంటుంది, రైట్? చాలా స్పీడ్ ఉంటుంది సర్వర్స్, ఫైన్. సో దీస్ ఆర్ ఆల్ అడ్వాంటేజెస్ అండి. అపార్ట్స్ ఫ్రమ్ దిస్ ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? ఈ అడ్వాంటేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి కాకుండా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఇక ఆస్క్ నా. ఒకసారి మైక్ ఎనేబుల్ చేస్తాను, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. ఎనీవన్, కెన్ యూ ఆస్క్ యువర్ క్వశ్చన్స్? Yes, sir, there is one question that is about the auto scaling that you talked about. In case of scaling, sir, this scaling happens on what resources? Meaning that మీ వాయిస్ that స్లో resources- ఉంది, సో కొంచెం బిట్ లౌడర్, కెన్ యూ స్పీక్ బిట్ లౌడర్? yeah. Is it any better, sir? యా, నౌ ఇట్ ఇస్ ఫైన్, గో హెడ్ ప్లీజ్. Okay. So what I was asking about the auto scaling that you just stated about, this auto scaling is something scaling in terms of increasing the number of the server, or is it in terms of increasing the resources which is already present on the server, let's say in terms of CPU, storage and all? And is there a way for us to determine whether the resources on a existing server has increased, or whether the number of the server has been increased? While we, let's say, if you took the example of the IRCTC, so basis the number of the hits, is it possible for us as a user to determine whether the number of the server has been increased, or the increase on the existing server or the resources on the existing server has been increased? So Right. that's what my question is. Yeah. So Amit, I understand your question. So auto scaling will increase the resources.
రిసోర్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సర్వర్స్లో ఐఆర్సిటీసీ రన్ అవుతుంది 10 సర్వర్స్లో, కానీ 1000 రిక్వెస్ట్లు వచ్చాయి. 100 రిక్వెస్ట్ వరకు మేనేజ్ చేయగలవు 10 సర్వర్స్, రైట్? కానీ 1000 రిక్వెస్ట్లు వచ్చాయి. అప్పుడు ఏం జరగాలి? సర్వర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. సర్వర్స్ ఇంక్రీజ్ అయితే ఆ లోడ్ అంతా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అది ప్రాక్టికల్గా చూద్దాం అమిత్. ఓకే, సర్వర్స్ ఇంక్రీజ్ అవుతాయి, రిసోర్స్ ఇంక్రీజ్ అవుతుంది, స్టోరేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ప్రాసెసింగ్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. అవన్నీ ఎలా ఇంక్రీజ్ అవుతాయి? ఆటో స్కేలింగ్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, హారిజాంటల్ స్కేలింగ్, వర్టికల్ స్కేలింగ్. హారిజాంటల్ లా అంటే సర్వర్స్ ఇంక్రీజ్ అవుతాయి, వర్టికల్ లా అంటే రిసోర్స్ ఇంక్రీజ్ అవుతాయి. RAM, CPU, hard drive. You understand, right? Okay, sir. So is there a way we can determine as a user that what actually has been increased on the server? Is there any way that we as a user can determine or can realize that, while hitting on the server or accessing the server, that whether the CPU or the RAM actually has been increased on the server to manage our request, or whether it is the number of the server has been increased in the existing pool for us, so that our request could be managed. So I mean, So can we realize as a user? most of the time మనం హారిజాంటల్ స్కేలింగ్ వాడతాం, అక్కడ సర్వర్స్ ఇంక్రీజ్ అవుతుంది. వర్టికల్ స్కేలింగ్ అయితే నాట్ రికమెండెడ్. అది మీరు డీప్ గా మనకి ప్రాక్టికల్ చేసినప్పుడు చూపిస్తాను. సో రెండు వర్క్ చేస్తాం, హారిజాంటల్ వర్టికల్ కూడా చూస్తాం ప్రాక్టికల్ గా. ఓకే, హారిజాంటల్ అంటే సర్వర్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఎలా ఇంక్రీజ్ అవుతాయి, ఎలా చేస్తాం అన్నది ప్రాక్టికల్ గా చూస్తాం. ఓకే, ఇది జస్ట్ ఓవర్ వ్యూ అమిత్. యూ అండర్స్టాండ్, రైట్? ఓకే, దిస్ ఇస్ జస్ట్ ఓవర్ వ్యూ అండి. ఇక్కడ మనం ప్రాక్టికల్ గా చేస్తే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. మనం స్లోగా వెళ్తున్నాం AWS లో. ఓకే, Okay, sir. Got you. ఫైన్. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎనీవన్? Sir, I have a question. అది నేను యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ అబౌట్ అ టాపిక్. నేను అది మల్టీ క్లౌడ్ డెవాప్స్ కోర్స్ ఆల్రెడీ అటెండ్ అయినా నేను హర్ష ట్రైనింగ్స్లో. బట్ ఐ థాట్ దిస్ వాజ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కోర్స్. బట్ దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సార్? ఆర్ బికాజ్ ఇక్కడ బేసిక్స్ కూడా చెప్తున్నారు కదా. లేదండి, ఇది ఎగ్జిస్టింగ్ బ్యాచ్ లో AWS కోర్స్, ఫుల్ కోర్స్ ఆర్కిటెక్ట్ కోర్స్. ఓకే, బేసిక్స్ కాదు. ఇది ఒకటే బ్యాచ్. మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్ అంటే ఒకటే బ్యాచ్. మల్టీ క్లౌడ్ అంటే ఏంటి? AWS, Azure, Google క్లౌడ్ కవర్ అవుతాయి. AWS ఫుల్ గా కవర్ అవుతుంది. ఓకే, దాంతో పాటు Azure, Google క్లౌడ్ కవర్ అవుతుంది. అండ్ ఆల్సో డెవాప్స్ టూల్స్ అన్ని చాలా ఇన్ డెప్త్ ఉంటాయి. ఓకే ఓకే, అంటే అది AWS సారీ కోర్స్ కంటెంట్ తీసుకోండి ఒకసారి, కోర్స్ కంటెంట్ చెక్ చేయండి, విల్ గెట్ బెటర్. ఓకే ఓకే ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్? So one quick question. So AWS Solution Architect and AWS plus DevOps, both are different courses, or like similar to each other? సేమ్ అండి, సేమ్ కోర్స్. AWS అంటే AWS ఫుల్ కోర్స్. ఓకే, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అన్న AWS. మేము మా కంటెంట్ లో ఉన్న కోర్స్ అంతా ఒకటే. ఓకే, సో సర్వీస్ నియర్లీ 42 సర్వీస్ కవర్ అవుతాయి మనకి. చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది. మీరు కంటెంట్ చూడండి ఒకసారి, విల్ గెట్ బెటర్ ఐడియా. Okay, means AWS Solution Architect అంటే only AWS. AWS plus DevOps means it includes DevOps tools also. Yes, correct. Okay, how many services we have to be proficient? Means I'm trying to move into career into this AWS. So how many services I have to be proficient? 42 to I have to 45 learn. services. 42 to 45 Okay. services. Okay. So in real time also we'll be using all those 45 services. Yes. అన్ని యూస్ చేయం, కానీ Yeah. ఇంపార్టెంట్ ఏం యూస్ చేస్తామో చెప్తాను. కానీ రియల్ టైమ్ లో యూస్ చేసే సర్వీసెస్ కంటే ఎక్కువ వర్క్ చేస్తాం మనం. ఓకే, Okay. Yeah. Thank you. Clear, right, everyone? Any other questions, anyone? Yeah, can you share the course content? Yeah, Srinath, I'll share with you, don't worry. So just ping me after the session, I'll share with you. Fine? Yeah. Next one is fine. So cloud computing at a glance, ఇక్కడ మనకి 5 essential characteristics and 3 service models and 4 deployment models ఉన్నాయి. సో ఏంటనేది ఒకసారి చూద్దాం. సో 5 essential characteristics, what are those?
ఫస్ట్ వన్ ఆన్ డిమాండ్ అంటే చూసాం మనం ఇన్స్టెంట్లీ ఇమీడియట్లీ. సో బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే మనం యూస్ చేసే సర్వర్స్ ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు, ఫ్రమ్ యువర్ హోమ్, ఫ్రమ్ యువర్ ఆఫీస్, మీరు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. రిసోర్స్ పూలింగ్ అంటే ఏంటంటే మనం యూస్ చేసిన రిసోర్స్ ని మళ్ళీ యూస్ చేయొచ్చు. యూ కెన్ పుల్ ఇట్ అప్ అండ్ యూ కెన్ రీయూజ్. ఓకే, ర్యాపిడ్ ఎలాస్టిసిటీ, వాట్ ఈస్ దిస్? సో మనం ఇప్పుడు ఆటో స్కేలింగ్ గురించి మాట్లాడాం. ఆటో స్కేలింగ్ అంటే ఏంటండి? స్కేల్ ఆఫ్ ది సర్వర్స్, ఇంక్రీజ్. సో ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. ఎలాస్టిసిటీ, రైట్? ర్యాపిడ్ ఎలాస్టిసిటీ, మనం డిక్రీజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు, రైట్? నెక్స్ట్ వన్ మెజర్డ్ సర్వీస్. మెజర్డ్ సర్వీస్ అంటే ఏంటి? సో ఎన్ని అవర్స్ అయితే మనం యూస్ చేస్తున్నాం సర్వీస్ ని, అన్ని అవర్స్ మనం బిల్ పే చేస్తాం. ఇట్ ఈస్ మెజర్డ్ సర్వీస్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ యూజ్ ఏ సర్వర్ ఫర్ 1 hour daily, for that 1 hour only we have to pay the bills. So if you are using a server for 9 hours per day, 9 hours we have to pay the bills, right? It is a measured service. Clear, right, everyone? Next one, see here, cloud service models. ఇక్కడ మనకి 3 ఉన్నాయండి సర్వీస్ మోడల్స్: IaaS, PaaS, SaaS. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. వాట్ ఆర్ దోస్? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? Anyone? We create a server, on top of that we deploy Kubernetes. We create a server, on top of that we deploy Jenkins, right? So అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఒక సర్వర్ని క్రియేట్ చేసి సర్వర్ పైన డిప్లాయ్ చేస్తాం సాఫ్ట్వేర్స్ అందులో, అది IaaS అంట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే ఏంటి? ఆ ప్లాట్ఫామ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది క్లౌడ్లో, రైట్? అది డైరెక్ట్గా యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ SaaS అంటే సాఫ్ట్వేర్ సర్వీస్ అంటే, సో దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ ఎండ్ యూజర్స్, అంటే రీయూజబిలిటీ కోసం వాడుతూ ఉంటాం. గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్, అమెజాన్ షాపింగ్ సైట్, ఇవన్నీ కూడా రీయూజ్ చేస్తూ ఉంటాం. దానికోసం యూజ్ చేసేది SaaS అంటాం. ఓకే, 3 types ఆఫ్ మన సర్వీస్ మోడల్స్ ఉన్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ సర్వీస్. ఓకే, నెక్స్ట్ వన్, డిప్లాయ్మెంట్ మోడల్స్ 4 ఉన్నాయి మనకి. ఇవేంటంటే ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్, కమ్యూనిటీ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్. వాట్ ఈస్ ప్రైవేట్ క్లౌడ్? ప్రైవేట్ క్లౌడ్ అంటే ఆన్ ప్రెమిసెస్ క్లౌడ్, లోకల్ సర్వర్ రూమ్, మన లోకల్లో ఉండే సర్వర్స్ని ప్రైవేట్ క్లౌడ్ అంటాం, రైట్? మన ఓన్ సర్వర్స్లో ఉండే రిసోర్స్. ఓకే, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి? AWS క్లౌడ్, అజూర్ క్లౌడ్, గూగుల్ క్లౌడ్, ఇవన్నీ పబ్లిక్ క్లౌడ్. సో నెక్స్ట్ వన్ ఇస్ హైబ్రిడ్. హైబ్రిడ్ అంటే దిస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్. సో కరెంట్లీ ఎవ్రీ ప్రాజెక్ట్ ఇన్ దే ఆర్ యూజింగ్ పబ్లిక్ క్లౌడ్, hybrid cloud. Every organization they are using hybrid model, right? Let us say, for example, HDFC Bank. HDFC Bank కూడా ఏం చేస్తారంటే నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్స్ అన్ని కూడా పబ్లిక్ క్లౌడ్ హోస్ట్ చేస్తారు, అండ్ దే ఆర్ హోస్టెడ్ దేర్ డేటాబేస్ ఇన్ ప్రైవేట్ క్లౌడ్. బ్యాంకింగ్ అకౌంట్స్ డేటాబేస్ అన్ని కూడా వాళ్ళ ఓన్ సర్వర్స్ లో డిప్లాయ్ చేశారు. నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్స్, క్రెడిట్ కార్డ్ వెబ్సైట్స్ అన్ని కూడా పబ్లిక్ క్లౌడ్ లో హోస్ట్ చేశారు, రైట్? సో నెక్స్ట్ వన్ ఇస్ ద కమ్యూనిటీ క్లౌడ్. ఇది గవర్నమెంట్ క్లౌడ్ అండి, గవర్నమెంట్ క్లౌడ్. డిఫెన్స్ క్లౌడ్, ఇది హై సెక్యూరిటీ క్లౌడ్. మనకి ఇక్కడ 4 డిప్లాయ్మెంట్ మోడల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా చూస్తాం మనం ప్రాక్టికల్గా. ఫైన్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, AWS రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్ అండ్ ఎడ్జ్ లొకేషన్స్. రీజియన్ అంటే ఏంటండి? వాట్ ఈస్ రీజియన్? డేటా సెంటర్. అవైలబిలిటీ జోన్ అంటే సేమ్ డేటా సెంటర్, కానీ DR డేటా సెంటర్ అంట. అవైలబిలిటీ జోన్ని DR డేటా సెంటర్ అంటే డిజాస్టర్ రికవరీ. ఇన్ కేసు ఒక డేటా సెంటర్ డౌన్ అయిపోతే ఇంకో డేటా సెంటర్లో డేటా అంతా రెప్లికేట్ అయ్యి వర్క్ అవుతాం, రైట్? సో ఎడ్జ్ లొకేషన్ అంటే ఏంటి? మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఈవెన్ రీజియన్ కూడా డౌన్ అయితే నియర్ బై ఎడ్జ్ లొకేషన్ నుంచి యాక్సెస్ అవుతూ ఉంటుంది. అంటే సింగపూర్, ఇండియాకి దగ్గరలో ఏ రీజన్ ఉంది? సింగపూర్ ఉంది, మిడిల్ ఈస్ట్ ఉంది, అక్కడి నుంచి యాక్సెస్ అవుతుంటుంది మన డేటా అంతా, రైట్? యా, సో ఇవన్నీ కూడా చాలా డీప్ డ్రైవ్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, సో ఏ రీజియన్ అయినా 2 or 3 జోన్స్ ఉంటాయండి. సో ఇది ఒక రీజియన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజియన్లో చూడండి, US ఈస్ట్ 1 రీజియన్, వెస్ట్ 1 రీజియన్, అదర్ రీజియన్. ఒక రీజియన్లో అవైలబిలిటీ జోన్స్ 2 కానీ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 కూడా ఉంటాయి. సో వీటినే మనం DR డేటా సెంటర్స్ అంటాం. ఓకే, యా. నెక్స్ట్ వన్, యా, నౌ లెట్స్ గో విత్ ద AWS. ఓకే, సో AWS ఫౌండర్ ఎవరండి? ఐడియా ఉందా? జెఫ్ బిజోస్. AWS స్టార్ట్ చేసిన ఫౌండర్ ఎవరంటే జెఫ్ బిజోస్. సో మీరు వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ అని
గూగుల్లో సెర్చ్ చేస్తే హిజ్ నేమ్ ఇస్ ఇన్ సెకండ్ ప్లేస్. సో జెఫ్ బిజోస్ హూ ఇన్వెంటెడ్ AWS క్లౌడ్. సో 2002లో AWS స్టార్ట్ అయింది. ఓకే, సో ఇనిషియల్ గా స్లోలీ దే స్టార్టెడ్ యూజింగ్ క్లౌడ్ ఫర్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళ బిజినెస్ కోసం యూజ్ చేస్తారు స్టార్టింగ్. స్లోగా ఏమారంటే మార్కెట్లోకి ఎంటర్ అయ్యి అన్ని కంపెనీస్ కి సర్వీస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. రైట్, ఇప్పుడు ఈజ్ ఇన్ ద లీడర్ ఇన్ ద మార్కెట్. సో ఈజ్ ఇన్ ద టాప్ మోస్ట్ పొజిషన్. AWS టాప్ లో ఉంది అంటే బికాస్ ఆఫ్ సో దే హ్యావ్ వెరీ క్వాలిటీ సర్వీసెస్ అండ్ బిట్ కాస్ట్లియర్ ఆల్సో. AWS is the first platform which is in first place. AWS ఎంత ఫస్ట్ ప్లేస్ ఎందుకు ఉంది అంటే, సో మీకు ఏ కంపెనీ తీసుకోండి ఖచ్చితంగా AWS ఉంటుంది. AWS తో పాటు Azure కూడా ఉండొచ్చు. ఓకే, సో AWS సర్వీస్ అన్ని కూడా క్వాలిటీ ఉంటాయి, బిట్ కాస్ట్లియర్ ఉంటాయి. రైట్, సో మనకి AWS, Azure, గూగుల్ క్లౌడ్, అదర్ క్లౌడ్స్ కూడా ఉన్నాయి. నియర్లీ 26 మోర్ క్లౌడ్స్ ఉన్నాయి. ఎందుకు ఇన్ని క్లౌడ్స్ ఉన్నాయి? ఎనీవన్ హ్యావ్ ఎనీ ఐడియా? ఒకటే క్లౌడ్ ఉండొచ్చు, 2-3 క్లౌడ్స్ ఉండొచ్చు, కానీ నెంబర్ ఆఫ్ క్లౌడ్స్ ఎందుకు వచ్చాయంటే, సో బికాస్ ఆఫ్ క్వాలిటీ, కాస్టింగ్. డిఫరెంట్ బ్రాండ్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా హైదరాబాద్. మొబైల్స్ తీసుకోండి, డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి మొబైల్స్. క్వాలిటీ, కాస్ట్. AWS ఆల్వేస్ క్వాలిటీ అండ్ బిట్ కాస్ట్లీ. ఓకే, next one, so see here, these are the 3 popular cloud platforms. So AWS always in first place. AWS ni cross చేసి వీళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే సో AWS always in first place because of they are providing very good availability, very good security, very good quality. Right, సో Azure కూడా క్వాలిటీ ఉంటుంది, కానీ AWS అంత క్వాలిటీ ఉండదు. రైట్, సో కాస్టింగ్ కూడా లెస్ కాస్టింగ్. ఓకే, సో గూగుల్ క్లౌడ్ ఇంకా తక్కువ కాస్ట్ ఉంటుంది, తక్కువ క్వాలిటీ ఉంటుంది. సో అన్ని ప్లాట్ఫామ్స్ ఒకటే, కానీ AWS బిట్ కాస్ట్లియర్, క్వాలిటీ. రైట్, యా. సో మీరు AWS ఒకటి పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే యూ కెన్ హ్యాండిల్ ఎనీ ప్లాట్ఫామ్ అండి. ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయినా హ్యాండిల్ చేసుకోవచ్చు. సో అన్ని క్లౌడ్స్ ఒకటే, లిటిల్ బిట్ చేంజెస్ ఉంటాయి అంతే. టర్మినాలజీలో కొంత చేంజెస్ ఉంటాయి. అండర్స్టాండ్ రైట్ ఎవ్రీవన్? మనకు డ్రైవింగ్ వస్తే ఏ వెహికల్ నడపచ్చు, ఏ కార్ అయినా నడిపేస్తాం, డ్రైవింగ్ రావాలని. సో మీరు AWS ఒకటి పర్ఫెక్ట్ నేర్చుకున్నారు అనుకోండి, ఏ ప్లాట్ఫామ్ అయినా హ్యాండిల్ చేయొచ్చు. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళాక Azure ఉంది, గూగుల్ క్లౌడ్ ఉంది, ఇంకా అదర్ క్లౌడ్ కూడా ఉంది, DigitalOcean. ఏ క్లౌడ్ అయినా హ్యాండిల్ చేస్తారు. కేటీ ఇస్తారు. సో మీకు AWS లో ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళాక వేరే క్లౌడ్ ఉంది, మీకు కేటీ ఇస్తారు. కేటీ ఉంటుంది, ఐ హ్యావ్ AWS ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. సో వాళ్ళు కేటీ ఇస్తారు. రైట్, యా. ఈ 3 క్లౌడ్స్ పాపులర్ క్లౌడ్స్ అండి. నెక్స్ట్ వన్, ఇవి క్వాడ్రెంట్స్ అంటాం. క్వాడ్రెంట్స్, లాస్ట్ క్వాడ్రెంట్ లో AWS ఫస్ట్ ప్లేస్ లో చూపించారు. సో సెకండ్ వన్ మైక్రోసాఫ్ట్ Azure, గూగుల్ క్లౌడ్ థర్డ్ ప్లేస్. ఓకే, ఇంకా చాలా క్లౌడ్స్ ఉన్నాయి, 26 మోర్ క్లౌడ్స్ ఉన్నాయి. అలీబాబా క్లౌడ్, Oracle క్లౌడ్, IBM క్లౌడ్, DigitalOcean, Fastly, Hero 2, ఇలా చాలా క్లౌడ్స్ ఉన్నాయి. ఇవన్నీ స్మాల్ పేర్స్ అంటాం, చిన్న క్లౌడ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా క్లౌడ్ ప్రొవైడర్స్ అండి, మార్కెట్ లో ఉన్న క్లౌడ్ ప్రొవైడర్స్. యా, ఇవి 3 పాపులర్ క్లౌడ్స్. ఇక్కడ చూడండి, క్లౌడ్ మార్కెట్ షేర్, ఏ క్లౌడ్ ఎంత ఆక్యుపై చేస్తుంది మార్కెట్ షేర్. ఓకే, సో AWS ఆక్యుపైడ్ 33% ఆఫ్ ది మార్కెట్ షేర్. ఇంత పర్సెంటేజ్ AWS ఒకటే ఆక్యుపై చేస్తుంది. సో 18% ఎవరండి? Azure. రైట్, 9% గూగుల్. సో 6% అలీబాబా క్లౌడ్, IBM క్లౌడ్ 5%. సో సేల్స్ ఫోర్స్ 3%. రైట్, టెక్నెట్ 2%, అండ్ ఆల్సో Oracle క్లౌడ్ 2%. ఇంకా అదర్ క్లౌడ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కలిపి 22% ఆక్యుపై చేస్తుంది. అదర్ చిన్న పేర్స్ ఉన్నారు. రైట్, సో AWS ఆల్వేస్ ఇన్ ఫస్ట్ ప్లేస్. సో అందుకే మనం AWS మీద ఫోకస్ చేయాలి. AWS ఒకటి పర్ఫెక్ట్ ఉంటే అన్నీ వస్తాయి. ఓకే, యా. ఇక్కడ చూడండి, యా. సో కమింగ్ 15 to 20 years, సో క్లౌడ్ అండ్ డెవాప్స్ గ్రోత్ ఇలానే ఉంటుందండి. నేను లాస్ట్ 2012లో స్విచ్ అయ్యాను క్లౌడ్కి. 2012లో క్లౌడ్కి డెవాప్స్కి స్విచ్ అయ్యాను. రైట్, సో 2012 నుంచి చూస్తాను గ్రోత్ అనేది ఇలానే ఉంది, 2012 నుంచి. రైట్, సో గ్రోత్ ఈస్ లైక్ దిస్. సో కమింగ్ 15 to 20 years మార్కెట్ గ్రోత్ అనేది ఇలా ఉంటుంది. ఓకే,
ఇక్కడ చూడండి, క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, ఇది బిగ్ క్వశ్చన్ అందరు కూడా. క్లౌడ్ నేర్చుకున్న క్లౌడ్ ఇంజనీర్ అంటున్నారు, డెవాప్స్ నేర్చుకున్న డెవాప్స్ ఇంజనీర్. ఓకే, సో మీకు ఈ రెండు ఉంటేనే ఎక్కువ స్కోప్ ఉంటుందండి జాబ్స్. ఓన్లీ AWS ఉన్నా, ఓన్లీ క్లౌడ్ ఉన్నా మీకు గ్రోత్ తక్కువ ఉంటుంది, అంటే మీకు ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, రైట్? సో అదే మీకు కాంబినేషన్ ఆఫ్ బోత్ క్లౌడ్ అండ్ డెవాప్స్ రెండు ఉన్నాయనుకోండి, సో యూ విల్ గెట్ మెనీ కాల్స్, మెనీ ఆపర్చునిటీస్. ఓకే, సో సియర్ హౌ దే ఎఫెక్ట్ యువర్ కెరీర్ గ్రోత్. సో రెండు ఉంటేనే ఎక్కువ స్కోప్ ఉంటుంది మార్కెట్. సో చాలా మంది ఏంటంటే ఓన్లీ AWS నేర్చుకున్నా ఉంటారు. ఇట్స్ ఫైన్, మీరు ఇంటర్నల్గా మూవ్ అవ్వాలంటే నేర్చుకోండి, పర్లేదు. కానీ డెవాప్స్ టూల్స్ కూడా ఉంటే ఇంకా ఎక్కువగా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. సో క్లౌడ్లో కూడా ఉన్నాయి ఆపర్చునిటీస్. ఫైన్, క్లియర్ రైట్ ఎవ్రీవన్? యా, నౌ వీ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ అండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి ఎనీవన్? ఐ ఎనేబుల్ ద మైక్, సో సౌండ్ వచ్చేస్తుంది. యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ అండి, మీ క్వశ్చన్స్ అడగండి. Hello, sir. యా, గో హెడ్. Sir, Go ahead. am I audible? ఎస్ ఎస్. ఈరోజు మీరు అకౌంట్ క్రియేషన్ అనేది చెప్తానన్నారు కదా AWS. ఇప్పుడు చూపిస్తానండి. ఎస్ ఎస్, అది 10 minutes లో చూపిస్తాను. అకౌంట్ ఎలా క్రియేట్ చేసి చూద్దాం. సో మీ క్వశ్చన్స్ అయిన తర్వాత డెఫినెట్ గా AWS అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తుందో చూద్దాం. సో రేపటి నుంచి AWS కన్సోల్ లో వర్క్ చేస్తాం. ఓకే Sir, యా, గో హెడ్. ఎస్. సార్ అబౌ ఇది ఫీజ్ పేమెంట్ గురించి, అది ఈఎంఐ ఇది క్రెడిట్ కార్డు ద్వారా కట్టచ్చు సార్? చేయొచ్చండి, చేయొచ్చు. ఎస్, క్రెడిట్ కార్డ్ గురించి ఓకే చేయొచ్చు. సార్. మీకు వెబ్సైట్ ఉంటుంది, harshatrains.com అని వెబ్సైట్ ఉంటుంది. harshatrains.com అని వెబ్సైట్. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళండి, ఓకే కోర్స్ పర్చేస్ చేయండి, అక్కడ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ వస్తుంది, అక్కడ నుంచి పే చేయొచ్చు. ఓకే సార్. Yeah. Any other questions, anyone? Fine. So now, how to create AWS account? How can we connect AWS account? So which is very, very important. Okay. Yeah. So AWS account ఎలా క్రియేట్ చేస్తాం చూద్దాం. సో రేపటి నుంచి మనం ఏం చేస్తామంటే AWS లో కన్సోల్ లో వర్క్ చేస్తాం. ఓకే. సో కన్సోల్ ఓవర్ ఉంటుంది టుమారో. సో తర్వాత మండే నుంచి ఇంకా ప్రాక్టికల్ సెషన్స్ ఎక్కువ ఉంటాయి, అన్ని ప్రాక్టికల్గా ఉంటాయి. ఓకే. యా, ఫైన్. సో AWS అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే URL is aws.amazon.com. URL is aws.amazon.com. Enter this. Yeah. సో ఇక్కడ సైన్ ఇన్ టు ద కన్సోల్ క్లిక్ చేయండి. చూడండి, here క్రియేట్ ఏ న్యూ AWS అకౌంట్, క్లిక్ ఆన్ దిస్. సో ఈ అకౌంట్ మనం క్రియేట్ చేసిన తర్వాత 1 year ఫ్రీ ఉంటుందండి, 1 year ఫ్రీ. సో అక్కడ మనకి కన్సోల్లో ఏవైతే ఫ్రీ రిసోర్స్ ఉన్నాయో అవే యూస్ చేసుకోవాలి, పెయిడ్ రిసోర్స్ యూస్ చేయకూడదు. ఆ రిసోర్స్ ఏంటంటే ఐల్ షో యూ టుమారో, ఏ రిసోర్స్ వాడాలన్నది ఐల్ షో యూ టుమారో. ఓకే. సో క్లిక్ ఆన్ క్రియేట్ ఏ న్యూ AWS అకౌంట్, క్లిక్ ఆన్ దిస్. యా, సో మీరు AWS అకౌంట్ క్రియేట్ చేసే ముందు మీకు ఒక జీమెయిల్ అకౌంట్ ఉండాలి, జీమెయిల్. ఆ జీమెయిల్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. సో రూట్ యూజర్ ఈమెయిల్ అడ్రస్, మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ అకౌంట్ నేమ్ అంటే యువర్ నేమ్, ఏదో నేమ్ ఇవ్వండి. సో నేను ఇక్కడ రామ్ డెవాప్స్ అని ఇచ్చాను, మీ నేమ్ మీరు ఇవ్వచ్చు, ఏ నేమ్ అయినా సరే. సో వెరిఫై ఈమెయిల్ అడ్రస్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ని నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళినప్పుడు ఎంటర్ చేయాలి అక్కడ. ఓకే. సో ఐ షో యూ, ఐ ప్రిపేర్డ్ వన్ డాక్యుమెంట్, ఐ షేర్ విత్ యూ. సో ఐ షో ద డాక్యుమెంట్. ఇక్కడ నేను ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి మీకు డాక్యుమెంట్లో కూడా సేమ్ స్టెప్స్ ఉన్నాయి, అది చూద్దాం మనం. ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను గ్రూప్లో. బై యూజింగ్ దిస్ డాక్యుమెంట్ యూ కెన్ క్రియేట్ యువర్ అకౌంట్. సి హియర్, ఫస్ట్ మనం క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ AWS అకౌంట్ క్లిక్ చేస్తే సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రూట్ ఈమెయిల్ అడ్రస్ అండ్ అకౌంట్ నేమ్ ఇవ్వండి. వెరిఫై ఈమెయిల్ అడ్రస్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ నేమ్ ఇచ్చారు కదా, వెరిఫై చేయండి. నౌ ఇక్కడ మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ మీకు ఈమెయిల్కి వస్తుంది, ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి, వెరిఫికేషన్ కోడ్. క్లిక్ ఆన్ వెరిఫై. వెరిఫై క్లిక్ చేస్తే కోడ్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే
ఇక్కడ వెరిఫైడ్ అని వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలండి, రూట్ పాస్వర్డ్ ఇవ్వాలి, రూట్ పాస్వర్డ్. సో కన్ఫర్మ్ పాస్వర్డ్ 2 times పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సో కంటిన్యూ, క్లిక్ ఆన్ కంటిన్యూ. సో కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ పేజ్లో బిజినెస్ పర్సనల్ అని అడుగుతుంది. పర్సనల్ ఇవ్వండి, బిజినెస్ సెలెక్ట్ చేయండి. బిజినెస్ అంటే మళ్ళీ మీకు మీ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి. ఓకే, బిజినెస్ సెలెక్ట్ చేయొద్దు, పర్సనల్ ఇవ్వండి. సో మీ ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్, కంట్రీ, అడ్రస్, సిటీ ఇవన్నీ ఎంటర్ చేయండి. లాస్ట్లో ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ. సో ఈ టర్మ్స్కి చెక్ చేయండి, క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, సో కంటిన్యూ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమడుతుందండి, యువర్ బ్యాంక్ డీటెయిల్స్, either యువర్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, సో మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇస్తే మీ అకౌంట్ నుంచి ఏం కట్ అవ్వదు, అమౌంట్ మీకు తెలియకుండా 1 రూపీ కూడా కట్ అవ్వదు. రైట్, సో కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మ్యాండేటరీ. మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనుకోండి, అకౌంట్ సక్సెస్ అవ్వదు, అకౌంట్ క్రియేట్ అవ్వదు. సో మీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే either డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, మాస్టర్ వీసా కార్డే తీసుకుంటారు, రూపే కార్డ్ తీసుకోరు. రైట్, సో మీరు ఇచ్చే కార్డు ఐసిఐసిఐ బ్యాంక్, సిటీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, నెక్స్ట్ ఈ బ్యాంక్స్ తీసుకుంటారు, ఎస్బీఐ కూడా. సో ఆంధ్ర బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఇలాంటి బ్యాంక్ తీసుకోండి. రైట్, సో మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఎంటర్ చేయాలి. మీ నేమ్తో కార్డు లేకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ వాడచ్చు, నో ఇష్యూస్. ఓకే, సో మీ క్రెడిట్ కార్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఎక్స్పైరేషన్ డేటు, కార్డు హోల్డర్ నేమ్, సివివి ఇవన్నీ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేశాను అనుకోండి. ఇక్కడ చూడండి పాన్ అడుగుతుంది, పాన్. సో పాన్ కూడా ఎస్ ఇవ్వండి, నో ఇష్యూస్. పాన్ నెంబర్ ఎంటర్ చేయండి, నథింగ్ విల్ హ్యాపెన్. వెరిఫై చేస్తే ఇక్కడ మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చి సబ్మిట్ చేయగానే 2 రూపీస్ కట్ అవుతుంది మీ అకౌంట్ నుంచి, ఓన్లీ 2 రూపీస్. మీరు యూఎస్లో ఉంటే $1 కట్ అవుతుంది. మీ కార్డు యూఎస్ కార్డ్ అనుకోండి, $1 కట్ అవుతుంది. రైట్, ఆ $1 2 రూపీస్ కూడా మీకు మళ్ళీ రివర్ట్ అయిపోద్ది, అకౌంట్కి వచ్చేది. మీకు వచ్చినాయా 2 రూపీస్ బ్యాక్ వచ్చి క్రియేట్ చేసిన అకౌంట్? యా, సో మీకు బ్యాక్ వచ్చేస్తాయి. సో ఆ 2 రూపీస్ కాకుండా ఇంకా మీకు తెలియకుండా 1 రూపాయి కూడా కట్ అవ్వదు, 1 రూపీ కూడా కట్ అవ్వదు. రైట్, సో మనం AWSలో ఏవైతే ఫ్రీ సర్వీస్ ఇచ్చారో అవే యూజ్ చేయాలి. అవి కాకుండా పెయిడ్ సర్వీస్ యూజ్ చేస్తే ఏమవుతుంది, బిల్ వస్తుంది, బిల్ జనరేట్ అవుతుంది. సో బిల్ జనరేట్ అయ్యి మీకు బిల్ పంపిస్తూ ఉంటారు. ఫస్ట్ మంత్ పంపిస్తారు, మీరు రెస్పాన్స్ ఇవ్వలేదు. సెకండ్ మంత్ పంపిస్తారు, రెస్పాన్స్ ఇవ్వలేదు. థర్డ్ మంత్ ఏమవుతుంది, యా, సో మీకు తెలియకుండా డిడక్ట్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా మీ అకౌంట్ని హోల్డ్ చేస్తారు. ఏ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ కాదు, AWS అకౌంట్ని ఫ్రీ చేస్తారు. అంటే పని చేయడం. అప్పుడు ఏం చేయొచ్చు, మనం మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ అదర్ ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్ ఒకటే చేంజ్ చేస్తాం, ఫోన్ నెంబర్, క్రెడిట్ కార్డ్ సేమ్ వాడచ్చు. ఓకే, యా, సో ఆ డిస్ట్రాక్షన్స్ రాకుండా ఉండాలంటే మనం ప్రాపర్గా యూస్ చేస్తాం. సో మనం ఫ్రీ సర్వీస్ వాడితే 1 year వరకు మీకు ఎలాంటి ఇష్యూ రాదు. రైట్, యా, సో ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఓటీపీ మీ అకౌంట్ నుంచి 2 రూపీస్ డిడక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ ఆర్ వాయిస్ కాల్ అని ఉంటుంది. టెక్స్ట్ సెలెక్ట్ చేస్తే మీకు ఒక టెక్స్ట్ వస్తుంది, ఆ టెక్స్ట్ ఎంటర్ చేయాలండి. ఇక్కడ ఈ క్యాప్చా కూడా, సెక్యూరిటీ చెక్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. సో టెక్స్ట్ వచ్చింది కదా, టెక్స్ట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. టెక్స్ట్ ఇచ్చింది కదా, ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసింది కదా, టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేయాలి. వెరిఫై కోడ్, కంటిన్యూ. సో ఆఫ్టర్ దాట్ ఇక్కడ పర్సనల్ యూస్ ఇండివిజువల్ అని పెట్టండి. ఇక్కడ బిజినెస్ ఇక్కడ వేరే పెట్టొద్దండి, పర్సనల్ యూస్ ఇండివిజువల్ పెట్టండి. క్లిక్ ఆన్ కంటిన్యూ. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, బేసిక్ సపోర్ట్, డెవలపర్ సపోర్ట్, బిజినెస్ సపోర్ట్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు బేసిక్గా సెలెక్ట్ చేయాలండి, బిజినెస్ డెవలపర్ సెలెక్ట్ చేయకండి. ఇది కాస్టింగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ పర్ మంత్ $29, $100 వస్తుంది. ఇది సెలెక్ట్ చేయొద్దు, బేసిక్ సెలెక్ట్ చేయండి, మనకు అది ప్రాక్టీస్ సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇక్కడ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయగానే, సైన్అప్ చేయగానే మీ అకౌంట్ క్రియేట్ అయ్యి కంగ్రాచులేషన్స్ అని వచ్చేస్తుంది. సో తర్వాత ఇంకొక స్టెప్ ఉంటుంది లాస్ట్లో, అదేంటంటే ఇక్కడ మీ రోల్ ఏంటి, ఇంట్రెస్టెడ్ ఇన్ విచ్ టెక్నాలజీ, ఇది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైనా సెలెక్ట్ చేయండి, పర్లేదు. చేసి సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్గా అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో క్రియేట్ అయిన తర్వాత మీరు కనెక్ట్ అయ్యి ఒక 30 minutes వెయిట్ చేయాలి, కంప్లీట్గా యాక్టివేట్ అవుతుంది. తర్వాత యూస్ చేసుకోవచ్చు. క్లియర్ అయితే ఎవ్రీవన్. సో ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను, మీకు గ్రూప్లో పెడతాను. సో గ్రూప్లో ఉన్న పీపుల్ అంతా కూడా యూస్ చేసుకోండి.
అకౌంట్ అయితే ఈరోజు క్రియేట్ చేసి రెడీ చేసుకోండి. సో రేపటి నుంచి మనం కనెక్ట్ అవుతాం AWS. సో మీరు ఒకసారి అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఎలా చెక్ చేస్తారంటే మళ్ళీ ఒకసారి aws.amazon.com అని టైప్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది ఆప్షన్. సైన్ ఇన్, క్లిక్ ఆన్ సైన్ ఇన్. సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రూట్ యూజర్, ఐఎం యూజర్, 2 యూజర్స్ ఉన్నారు. సో ఈ ఐఎం యూజర్ అంటే ఏంటనేది మనం చూద్దాం తర్వాత. AWSలోకి వెళ్ళిన తర్వాత మనం వర్క్ చేస్తాం దీంట్లో. ఐఎం అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో మనం రియల్ టైంలో రూట్ యూజర్ వాడము, ఈ ఐఎం యూజరే వాడతాం, రైట్? సో మీరు మీ అకౌంట్కి మీరు రూట్ యూజర్, మీ ఓన్ అకౌంట్ కాబట్టి ఇక్కడ రూట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ గివ్ ద పాస్వర్డ్ హియర్, క్లిక్ ఆన్ సైన్. సైన్ ఇన్ చేయగానే మీకు అకౌంట్ లాగిన్ అయిపోతుంది, రైట్? సో ఇక్కడ మనకు సర్వీసెస్ అన్ని ఉంటాయి. క్లిక్ చేస్తే సర్వీస్ అన్ని కనబడతాయి. ఇక్కడ రీజన్స్ అన్ని ఉంటాయి, డేటా సెంటర్స్ అన్ని ఉంటాయి. ఈ అకౌంట్ ఈరోజు క్రియేట్ చేయండి. సో రేపటి నుంచి మనం క్లౌడ్లో వర్క్ చేస్తాం. ఓకే, సో క్లియర్ రైట్ ఎవ్రీవన్? ఎనీ క్వశ్చన్స్ అండి ఇక్కడ ఆన్లైన్ గైస్? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ ఈ AWS కి DevOps కి డిఫరెన్స్ ఏంటి? అవర్స్ బట్టి కట్ అవుతుంది. డేటా బట్టి కాదు, అవర్స్ కౌంట్ అవుతుంది. యా, గో హెడ్ అండి. AWS కి DevOps కి డిఫరెన్స్ ఏంటి సార్? AWS కి DevOps కి డిఫరెన్స్ ఏంటంటే, AWS అంటే ఏంటంటే క్లౌడ్ ప్లాట్ఫామ్, ఒక ప్లాట్ఫామ్, క్లౌడ్ రిసోర్సెస్ ఉంటాయి. DevOps అంటే ఏంటి? ఆటోమేషన్. DevOps టూల్స్ యూస్ చేసి మాన్యువల్గా చేసే యాక్టివిటీస్ అన్ని కూడా ఆటోమేటివ్గా చేస్తాం. సో AWS అంటే క్లౌడ్ ప్లాట్ఫామ్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. DevOps అంటే ఆటోమేషన్ టూల్స్. ఓకే, ఈ రెండు కాంబినేషన్ ఉంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, రైట్? మీరు అడిగిన క్వశ్చన్కి స్టోరేజ్ అయితే సైజ్ అండి, సర్వర్స్ అయితే అవర్స్. కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు సర్వర్స్ గురించి అడిగారు అనుకున్నాను. సర్వర్స్కి అయితే అవర్స్, స్టోరేజ్ అయితే డేటా సైజ్, వాల్యూమ్ సైజ్. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? Yeah, so meanwhile you can create your account today. So tomorrow onwards we are going to work on AWS Cloud. Okay, AWS first start అవుద్ది. సో టుమారో AWS రిసోర్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా చూద్దాం. కెన్ యూ ప్లీజ్ టెల్ ఎగ్జాంపుల్ ఫర్ IaaS SaaS? IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అంటే ఏంటంటే ఒక సర్వర్ అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా. ఒక సర్వర్ క్రియేట్ చేసి, సో ఆన్ టాప్ ఆఫ్ దాట్ వి డిప్లాయ్ ది టూల్స్ అండ్ అప్లికేషన్స్. అలా కాకుండా ప్లాట్ఫామ్ బేస్డ్ సర్వీస్ అంటే ఏంటంటే మనకు ఆ ప్లాట్ఫామ్ ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది. మీ వాయిస్ రావట్లేదండి, అనిపించట్లేదు. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం అండి. యా, సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ AWSలో నాకు క్యూబర్నెటిస్ కావాలి, క్యూబర్నెటిస్ డిప్లాయ్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాను? ఒక సర్వర్ని లాంచ్ చేసి, ఒక సర్వర్ని క్రియేట్ చేసి, ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐ డిప్లాయ్ ది క్యూబర్నెటిస్. అలా కాకుండా పాస్ కావాలి, PaaS, ప్లాట్ఫామ్ సర్వీస్. ఇక్కడ డైరెక్ట్గా సెర్చ్ చేస్తాం, EKS అని ఉంటుంది చూడండి, ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్. అంటే రెండు ఉంటాయి మనకి. ప్రాజెక్ట్ టీమ్స్ వాళ్ళు IaaS యూస్ చేసుకోవచ్చు, PaaS యూస్ చేసుకోవచ్చు, యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. PaaS ఆల్రెడీ ఉంటుంది, అది మనం సెర్చ్ చేసి క్లిక్ చేసి యూస్ చేసుకుంటాం. అదే IaaS అయితే సర్వర్ క్రియేట్ చేసి సర్వర్ పైన డిప్లాయ్ చేస్తాం. అదే డిఫరెన్స్ అండి. క్లియర్ రైట్? సో రేపటి నుంచి మన రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి. సో ఇంకా గ్రూప్లో యాడ్ కాకపోతే ఈరోజే యాడ్ అవ్వండి. సో రేపటి నుంచి అలౌడ్ ఉండదు, ఎందుకంటే రేపటి నుంచి ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో రేపు కన్సోల్ ఓవర్ ఉంటుంది. తర్వాత సో ఒక సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఇన్స్టెన్స్ ఎలా యాక్సెస్ చేస్తాం, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి రేపటి నుంచి. సో ఈ రోజు వరకు మనకి ఎన్ని సెషన్స్ కంప్లీట్ అయినాయి మల్టీ క్లౌడ్లో? 6 అండి. యా, సో ఇన్ని సెషన్స్ ఎవరు అలౌ చేయరు. సో మీరు ఓన్లీ AWS ఆఫ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ ద ఫీ అండ్ యూ కెన్ యాడ్ ఇన్ టు వాట్సాప్ గ్రూప్. AWS కూడా సెపరేట్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. AWS కూడా సెపరేట్ గ్రూప్ ఉంది.
రైట్. సో ఆ గ్రూప్లో యాడ్ అవుతారు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజే ఫీ పే చేసి గ్రూప్లో యాడ్ అవ్వండి. రైట్. సో గ్రూప్లోనే అన్ని ఇన్ఫర్మేషన్ అంతా షేర్ అవుతుంటుంది. మీకు ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్ నోట్ చేసుకోండి, 9642211711. సో దిస్ ఇస్ మై నెంబర్, యూ కెన్ టేక్ డౌన్ మై నెంబర్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ, వాట్సాప్ మీ ఆఫ్టర్ దిస్ సెషన్. ఈ నెంబర్ స్టోర్ చేసుకోండి. ఓకే. సో మీ నెంబరు న్యూ గైస్ ఉంటే మీ నెంబర్ పింగ్ చేయండి ఇక్కడ వాట్సాప్ ఫోటో మీటింగ్. ఫైన్. సో ఇక్కడ స్టాప్ చేద్దాం. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. ఫైన్. థ్యాంక్ యూ ఆల్.